పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీతో ఉందాం. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా అనిపిస్తుంది డిమాండ్ పవన్ గారు అంటే స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు కదా? చాలా బాగుంది, బాగా ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఇకపోతే నేను మామూలుగా ఉన్నవాడిని ఏం కాదు, బాగా లేనివాడిని, పేదవాడిని. ఫ్రెండ్స్ పని చేస్తాను. ఓకే. బిల్డింగ్ చేసి ఫ్రెండ్స్ పని అది చేసుకుంటూ నా పిల్లలు కొద్దిగా చదివించుకున్నాను. మా చిన్నబాబు చాలా కష్టపడ్డారు. చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు. పాల ప్యాకెట్స్ కానీ పేపర్ కానీ చాలా చేసుకున్నారు పాపం. అంటే నా సంపాదన సరిపోక వాళ్ళు కూడా కొంచెం సంపాదించి అలా చదువుకొచ్చారు. అదే గవర్నమెంట్ 10 వరకు చదువుకున్నారు, 10వ తరగతి వరకు. తర్వాత ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. చదివిన తర్వాత భీమవరం విష్ణు కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయ్యాను. అలాగే కాస్త కోసం అప్లై చేసుకున్నాను. ఎడ్యుకేషన్ అంటే స్టార్టింగ్ ఏదో పని కూడా చేశారని తెలిసింది. డిమాండ్ పవన్ స్కూల్ డేస్ పేపర్ పాల ప్యాకెట్లు వేస్తూ పాంప్లెట్ 8th క్లాస్ నుంచి పాల ప్యాకెట్లు వేసి తను 4ంటికి లేసి పేపర్ కూడా ఇంటికి పేపర్లు వేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాడు. 8th క్లాస్ నుంచే తను కష్టపడి పైకి వచ్చాడు. తర్వాత హై స్కూల్లోనే చదువుకున్నాడు 10th క్లాస్ వరకు. తర్వాత ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసి ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసి వాళ్ళ నాన్నగారి పాపం కష్టపడి పైకి వస్తున్నారని చెప్పి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ బాగుంది తనకి. వాళ్ళ అన్నయ్యే ప్రతిదానికి ఆ అన్నయ్య నాన్నగారిని అడిగితే నన్ను చదవద్దు అంటారు, కొంచెం నువ్వు సపోర్ట్గా ఉంటావా, నేను వెళ్తాను చదువుకంటే. పెద్ద బాబు అడిగితే నువ్వు చదువుకోనా, నువ్వు ఎంత చదువుకున్నా నేను అని వాళ్ళ అన్నయ్య మంచిగా బాగా సపోర్ట్ బాగా వచ్చాడు. అంటే లాస్ట్ టైం కూడా చెప్పారు నాన్నగారికి ప్రెసెంట్ హెల్త్ బాగాలేదు, చూసుకోవాలి అన్నయ్య, నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని కూడా. అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఏం చేశారంటే ఈయనకి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్ట్లు అన్నీ చేయించాడు పవన్. చేయించేసరికి క్యాన్సర్ అని తెలిసింది. నాలుగుకి పన్నుగుచ్చుకొని అది సెప్టిక్ అయితే అలా వదిలేస్తారు 2 months. అంటే ఏయో టాబ్లెట్లు వేసుకుంటున్నారు, తగ్గుతుంది కదా తగ్గుతుంది, నాలుగే కదా అనుకున్నారు. అనుకునేసరికి అది సెప్టిక్ అయ్యి క్యాన్సర్లో పెట్టి అది తిను ఇక్కడ టెస్ట్లు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి టెస్టులు చేయించి అన్నీ చేయించాక క్యాన్సర్ అర్జెంటుగా మీరు ఆపరేషన్ చేయించాలి అన్నారు. అప్పుడు అలా అన్నయ్య ఫోన్ చేస్తే నేను వచ్చేస్తున్నానని తను వెంటనే వచ్చాడు. ఏం కార్డు అది, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించేసారు. రాజమండ్రి తీసుకెళ్ళి చేయించేసరికి తినకి 4 రోజులు, వాళ్ళ నాన్నగారు 4 రోజులు అవగానే బిగ్ బాస్కి రమ్మని ఆఫర్ వచ్చేసరికి వచ్చేసాడు. అన్నయ్య అన్నట్టు నేను ఉంటాను నాన్నగారి దగ్గరికి. అలాగని 4 నెలలు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఎట్లా ఉండేవాడు అంటే చిన్నప్పుడు ఇలాగా, అంటే తను చదువుకునే విధానం స్పోర్ట్స్ కి ఎక్కువ చాలా బాగా. క్రికెట్ అని 7th క్లాస్లోనే ఆడు స్పోర్ట్స్ లో చెస్ లో ఫస్ట్ వచ్చాడు. ఫుల్ నేమ్ ఏంటి డిమాండ్ పవన్? ఫుల్ నేమ్ ఏంటి? ఫుల్ నేమా పవన్ కుమార్. పవన్ కుమార్. ఓకే, నా పేరు. మీకు చెప్పాడు డిమాండ్ కి మీనింగ్ ఎప్పుడైనా? చెప్పాడు కదా బిగ్ బాస్ లో చెప్తుంటే. బిగ్ బాస్ లో నేను ఆ నవల్స్ చదువుతాను, ఆ నవల్స్ చదివితే ఆడ పేరు పెట్టుకున్నానని చెప్పాడు కదా. ఓకే. ఎట్లా అంటే నా దగ్గర అయితే డిమాండ్ అని ఎప్పుడు అనలేదు. ఈ 1 reel అవి తీసుకుంటూ అప్పుడు పేరు పెట్టుకున్నాను డిమాండ్ పవన్. మేమైతే చిన్నప్పుడు వీళ్ళందరూ చింటూ చింటూ అని పిలిచేవారు. ఓకే. వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా లాస్ట్ టైం అంటే రీసెంట్గా రీతు గారిని బ్యాక్ పెయిన్ వచ్చి అండ్ రీతు గారిని ఇలా జరిగిన దానికి నాగార్జున గారు సారీ చెప్పమంటే మోకాల మీద నుంచొని సారీ చెప్పారు. తను హానెస్ట్ గా చెప్పాడు. అది మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ సీన్ అర్థం కాదు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒక తల్లి తండ్రిగా బాధే వస్తుంది కదా. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు, వేల మంది లక్షల మంది చూసేటప్పుడు ఎవరికైనా కొంచెం చిన్నపిల్లాడు అయితే మనం పట్టించుకోం కొంచెం, కానీ తను ఇష్టపడి కూడా చేసుకున్నాడు లేండి తను. అంటే ఆ బాధ వచ్చింది, బాధ లేదని అన్నాం, కానీ దాన్ని చూసేసరికి మీకు అందరికీ చాలా చుట్టాలేంటి అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఓకే. రెమ్యూనరేషన్ ఎంత నార్మల్గా? అంటే రెమ్యూనరేషన్ అంటే డిమాండ్ పవన్ కి రెమ్యూనరేషన్ వీక్లీ ఆర్ మంత్ రెమ్యూనరేషన్ ఉండదు కదా? ఓకే. అలాంటి ఇంట్లో వాళ్ళ అన్నయ్య తను మాట్లాడుకుంటారు తప్ప చెప్తున్నాను కదా వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదు. ఓకే. కానీ ఏ గేమ్ లో అయినా సరే డిమాండ్ పవన్ ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంటే గేమ్ పరంగా కానీ ఏదైనా బాగా ఆడతాడు అని అంటున్నారు.
కానీ లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అవును, మీతో చాలా చాలా ఆ, చాలా. అసలు మీరు ఏమంటే అన్నారు కానీ ఉమ్, మా చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడుపు. ఓకే. అంటే మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మీరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వీకెండ్‌కి ఎట్లా రెస్పాండ్ అయ్యాడు మీతో? కానీ ఫ్యామిలీ వీకెండ్‌కి మీరు వెళ్ళారు కదా లాస్ట్ చాలా టైం. హ్యాపీగా మామూలుగా అవసరం ఇది జరిగింది. హౌస్లోకి నేను వెళ్ళాను. నేను ఓకే. చాలా బాగా. చాలా బాగా. ఏమన్నా షేర్ చేసుకున్నాడా మీతో ఏమన్నా? అది మాట్లాడు అందరూ బాగా మాట్లాడారు, బాగా దాండి సాంగ్ పెట్టేసరికి అందరూ ఎమోషనల్ ఎమోషనల్ అయిపోయారు. అందరికి వెళ్ళమంటే నీ వచ్చేది ఫస్ట్ కంటే తను వెళ్ళింది కాబట్టి ఉమ్, అందరూ పాపం చాలా బాధపడ్డారు తల్లి వచ్చి. సున్నం వేసుకుని వెళ్ళింది. ఓకే. సున్నుండలు పట్టుకెళ్ళాను చేసుకొని. సునీల్ పట్టుకెళ్ళారా? చేసుకెళ్ళాను. అందరికీ తణుకు సున్నుండలు అని అడిగారు కూడా. ఓకే. అది చూపిస్తే తణుకుసుండా అన్నారు. ఆ, అన్- అని తణుకు సున్నుండలు అంటున్నాడు. అంటే నాగార్జున గారు మీరు చిన్నప్పుడు డిమోన్ గారు చిన్నప్పుడు మీరు బాగా నాగార్జున గారు వీరభిమాని అని చెప్పారు. డిమోన్ కూడా నేను కూడా సార్ అప్పుడు అంటే నాగేశ్వరరావు గారు అంటే తర్వాత డిమోన్ చిన్నప్పుడు నేను కూడా సార్ అంటే ఇప్పుడు కాదా అనే దానికి చాలా డౌట్ వచ్చింది చాలా. అదే నేను ఆరోగ్యంగా చెప్పాను. ఉమ్, నాన్నగారు నా పెద్ద అబ్బాయి, ఉమ్, ఆయన నా గురువుతో సమానం. ఉమ్, ఆయన ఫాస్ట్గా చూసి ఆ ఫాస్ట్లో కొన్ని న్యూస్లు తీసుకున్నాను. ఉమ్, ఇలాగే న్యూస్గా నిలబడి కష్టపడి పైకి రావాలి, నిరాశగా ఉండాలి. ఓకే. అందుకని నేను ఇలా చేశాను. నాన్నగారిని ఎప్పుడు నేను చూడలేకపోయాను. ఉమ్, మా అబ్బాయి ద్వారా మేము చూడగలిగాం, చాలా సంతోషం. ఓకే. అదే ఫోన్ కూడా అన్నారు, అదేం లేదండి నా వల్ల కాదు, ఆయన కూడా నేను ఇక్కడికి వచ్చాను చెప్పి అది తప్పేస్తారు, ఉమ్, అది మనం చూపించాలి. ఓకే. అంటే మీకు బాగా అనిపిస్తుందా డిమోన్ పవన్ ఆల్రెడీ మీకు ఎన్ని ఇయర్స్ ఛాలెంజ్ చేశాడు సినిమాలకి చేస్తానని చెప్పి ఇలా వెళ్ళి మీకు ఎన్ని ఇయర్స్ అని మాట ఇచ్చాడు? ఫస్ట్ ఒక 3 5? నేను చదువు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు టైం ఇచ్చాను. ఓకే. ఉద్యోగం చేసుకోమంటే ఉమ్, ఇలా వెళ్తాను కదా, సరే 3 సంవత్సరాలు చూడు, ఒకవేళ క్లిక్ అయితే ఉమ్, సరే, లేదైతే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటాను అన్నాను. ఓకే. సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్, సరే సాక్షులు ఏం చేసేది లేదా ఫాలోవర్స్ ఎక్కడ 50 మంది ఫ్రీగా ఉమ్, వాళ్ళు 100 మంది ఫ్రీ వస్తుంది, ఓకే. పర్వాలేదు మన రోజు నిలబడతారు, నాకు ధైర్యం వస్తుంది. ఉమ్, రోజు అక్కడ చెప్పడం ఎక్కువ చదువుతుంది, అదే. ఏదో సరే అదృష్టం రోజు ఎంతవరకు వచ్చేది, కొన్ని రోజులు వస్తారేమో అనుకున్నాను. ఉమ్, ఎక్కడికి రిక్వెస్ట్ చేయలేదు. ఉమ్. ఇక మొత్తం అన్ని అంటే ఎన్నేళ్ళకి వచ్చింది అంటే మీ అవకాశం? 3 ఏళ్ళని మాట ఇచ్చారు, 3 ఏళ్ళు వదిలేస్తారని మీరు చెప్పారు. ఎన్నేళ్ళకి అవకాశం వచ్చింది డిమోన్ పవన్ బిగ్ బాస్కి వెళ్ళడానికి? ఇంకో సంవత్సరం తీసుకున్నారు. 4 ఇయర్స్ అయిందా? 4 years అయిపోయింది. ఉమ్, ఈ 4 years బాగా క్లిక్ అయ్యారు, బాగా డెవలప్ అయ్యారు. ఉమ్, ఎగ్జామ్స్ ఇవన్నీ బాగా చూసుకున్నారు, అందరూ బాగా తెలిసింది. అందువల్ల నేను పర్లేదు నిలబడతారు అనుకున్నాను. ఉమ్, ఇంకా మళ్ళీ అది గురించి ఎప్పుడు ఫస్ట్ ఉద్యోగం చేయమని ఓకే. ఇంకా బిగ్ బాస్ వెళ్ళారు, అందరికీ తెలిసిపోయింది. ఉమ్, ఇది అందరికీ తెలుసుకున్నారు, మంచి ఆడకూడదు, మంచి నాగార్జున మనసు తెలుసుకున్నారు. అప్పుడే బిగ్ బాస్ విన్నర్ అయిపోయింది. నాకు విషయం ఓకే. విన్నర్ అయిపోయారు. మీకు బాగా ఎవరిది మైండ్ గేమ్ అనిపిస్తుంది? డిమోన్ది కాకుండా మిగిలిన పర్సన్స్ రీతు కానీ అండ్ దివ్య గారు కానీ చాలామంది ఉన్నారు ఆల్రెడీ గేమ్లో. అంటే లాస్ట్ టైం దివ్య గారు వచ్చారు కానీ అంతకు ముందు కానీ మీకు ఎవరిది మైండ్ గేమ్ అనిపిస్తుంది? అందరూ ఎవరు సంవత్సరం చాలా బాగా ఆడుతున్నారు. ఎవరిని చూసి అక్కడ, ఓకే. ఎవరిని ఫ్రెండ్స్ అక్కడ, ఉమ్, ఎవరు సెక్షన్ బాగా ఆడుతున్నారు. ఉమ్. దానివల్ల మనం ఎవరిని అనగానే చేసి అంటే మీకు ఎవరిది అనిపిస్తుందమ్మా బాగా ఆడేది? లేదు, కానీ? అందరూ బాగా ఆడుతున్నారు. బాగా. అందరూ బాగా ఆడుతున్నారు. ఎవరు బాగా ఫ్రెండ్స్ అంటే డిమోన్ పవన్కి? అందరూ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్. కళ్యాణ్ హిమయ్య వీళ్ళు ముగ్గురు కూడా విమానపడడం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఆ ముగ్గురిని చూసి చాలా వస్తారో ఉంది నాకు, ఓకే. చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం రోడ్ తీసేటప్పుడు కూడా కళ్యాణ్ ఆగాడు పవన్ కోసం. ఎంత ఫ్రెండ్స్ అయినా సరే గేమ్ కోసం ఆడుతూనే కళ్యాణ్ హోల్డ్లో పెట్టాడు. అది మీకు చూడగానే మీకు ఎట్లా అనిపించింది? కానీ అంటే పవన్కి ఆ టైంలో కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల అలా వెనక్కి పడిపోవడం కానీ అందరూ ట్రై చేయ కానీ కళ్యాణ్ కూడా ఏడ్చేసాడు బాగా. కళ్యాణ్ కూడా మొత్తం అందరూ ఇంటిళ్ళ పాతి ఏడ్చేస్తారు. ఓకే. ఇంటిళ్ళ వాళ్ళు అందరూ కన్నీరు తెచ్చుకున్నారు ఆ పవన్ చూసి. కానీ మాకు అదే హ్యాపీ అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా అంత బాధపడరు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గ్రే పరంగా చూస్తే నాకు కావాలి గొప్ప అంటున్నారు తప్ప మన ఇంట్లో వాళ్ళం కూడా ఉన్నాం అంత అలాగా, అంత హ్యాపీగా ఉంటున్నారు. ఏంటంటే ఆ టైంకి ఇది చేసుకున్నప్పుడు తప్ప అంతప్పుడు అందరూ వండుకుంటారు కానీ ఏంటంటే ప్రతిదీ చోట చాలా బాగున్నారు. బాండింగ్ బాగుంది. కళ్యాణ్ ఎద్దడానికి ఆనందపడ్డారు, అలాగే బాధిస్తుంది కూడా అసలు బాధపడ్డారు. పవన్ కలిసి అయిపోయిందని వాళ్ళు అనుకున్నారు.
అదేదో అందరూ పూర్తి చేశారు ఎవరు ఇవ్వలేదు. ఉమ్. ఇంకా పవన్ గారు కానీ ఎప్పుడు రాకపోతే నెగ్గునేమో అనుకున్నారు. కానీ అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు, ఉమ్. చాలా కలిసి చూసుకున్నారు. విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? అది అంటే మనం చెప్పలేము. ఎందుకంటే నాకు అనిపిస్తాం మా అబ్బాయి రావాలనుకుంటాం. చూసారు కదా మా పవనే రోడ్డులో ఫస్ట్ వస్తాడు అనుకున్నాం. ఛాలెంజ్ time కూడా కి, చేశాడు ఆ. రీసెంట్ గా. ఇప్పుడు కూడా మన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. అంతా భగవంతుడు నిన్ను దానికి అందరూ కష్టపడుతున్నారు. ఉమ్. నాకు కావాలని అందరూ కష్టపడుతున్నారు. కానీ అది ఇది భగవంతుడికి వదిలేస్తే ఆడియన్స్ వదిలేయాలి ముందు. ఓకే. ఈ పాటికి ఎన్ని సీరియల్స్, ఎన్ని మూవీస్, ఎన్ని ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినాయో చెప్పాలి మాకు. చెప్పలేదు ఏమి ఆహా. అసలు చెప్పలేదు. అసలు చెప్పు. అలా చూసిపోతారంటే అంటే ఇప్పటిదాకా వచ్చిన ఏమైనా ఆఫర్లు కానీ, చదివిపోతారంటే సాక్షులు కూడా చూసి ఆనందపడతాను తప్ప అంటే బిగ్ బాస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఏమైనా ఆఫర్లు, సీరియల్స్ కానీ, సినిమాలు కానీ? మనకు తెలియదు రావు కదా. మరి లేవు కదా. ఎవరు యూజ్ చేస్తలేరు. దాని ఫోన్లు తన దగ్గర ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు ఎవరి అడ్రస్లు ఇవ్వలేదు కదా. ఆ. అవన్నీ ఆఫర్లు ఆడొచ్చాక తెలుస్తాయి తప్ప ఫోన్లు అయితే అలాగే ఉంచాయి. ఎవరు ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఎట్లా షేర్ చేసుకున్నాడు ఫ్యామిలీతో అండ్ వాళ్ళ అన్నయ్య గారితో, అమ్మగారితో, అంకుల్ గారితో? వాళ్ళ నాన్నగారి పరిస్థితి బాగాలేదు కదా. వాళ్ళ నాన్నగారితో పెద్ద ఏం షేర్ చేసుకోలేదు. అంతా వాళ్ళ అన్నయ్య, ఇప్పుడు ఇక్కడ అవినేష్ అని వాళ్ళ చిన్న అన్నయ్య ఉన్నాడు, తనతోనే బాగా షేర్. ఓకే. అంటే డే అండ్ నైట్ నిద్ర లేకుండా అన్నిటికీ తిరుగుతూ కాస్ట్యూమ్స్ అని చెప్పుకొని వచ్చాడు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో వెళ్ళే ముందు రోజు ఫ్రెండ్స్ కూడా ఈవినింగ్. బాగా సపోర్ట్ చేస్తారు. పవన్ ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ బాగుంది. వాళ్ళు కూడా ఓకే. అందరూ పేర్లు పెడతాక ఏం సరిపోతుంది. ఒకళ్ళు ఏం పేర్లు కానీ అందరూ సపోర్ట్ ఇచ్చిన గురించి ఈ రోజున ఆ స్టేజ్ లో ఉన్నాడు. ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు? అంటే రిలేటివ్స్ నుంచి కానీ అలాగే ఊర్లో ఉంటారు కదా, మీకు బాగా నా కొడుకు అని చెప్పుకునేలాగా వచ్చిన మంచి ఫీడ్బ్యాక్ చెప్పండి ఊర్లో, తణుకులో. అందులో అంటున్నానండి, నన్ను చదువుకో 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్ పైన. అందరూ మంచిగా ఉన్నాను, అందరూ గౌరవంగా పిలిచేవారు. అని మా అబ్బాయిని చేసి ఎవరికైనా నువ్వు చేసిన రిమోన్ మీ అబ్బాయా అని చెప్పి నాకు ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ. రిమోన్ ఫోన్ వాళ్ళ నాన్నగారు అని చెప్తున్నారు. ఓకే. నాకు అంతకంటే రోడ్డు ఆనందం. మీదకి వస్తుంటే డిమాండ్ పవన్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారా అని అందరూ ఇగో డిమాండ్ పవన్ వాళ్ళ నాన్న, ఇగో డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ అంటే అవునమ్మా నేనే డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మని అని హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మీరు ఎంతమందికి చెప్పారంటే మీ బ్యాచ్ ఏదైనా ఊర్లో ఉంటారు కదా, అందరు ఇంటికి వచ్చి వీడియో అదే ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకున్నారు. ఓకే. మీరు కూడా ఫేమస్ అయిపోతున్నారు. అయిపోయారు ఓకే. అయితే దిమాన్ కన్నా ఆంటీ గారికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఊర్లో. చాలా చాలా సైలెంట్. చూస్తున్నారు. ఓకే. మీకు? నాకు తక్కువ. బాగుంది, చాలా బాగా సంతోషంగా. అసలు ఈ స్థాయికి వస్తాను అనుకోలేదు. ఏదో బాగా ఎదుగుతుంది, ఏదో అస్సలు చూద్దాం ఎక్కడ అనుకోని తప్ప మమ్మల్ని ఏ స్థాయికి తీసుకొస్తుంది కలవ కూడా అనుకోలేదు. అసలు నాగార్జునే ఫస్ట్ కలవం అనుకున్నాను. అనుకుని బాగా చక్కగా ఆయన కలుసుకున్నాను, ఖర్చు చేసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా అంతకన్నా సంతోషంగా ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది నాగార్జున గారిని కలిసారు? అదే చెప్పాను, నేను అందుకనే కలిసి అదృష్టం లేదు, మిమ్మల్ని కలిసారు నా కొడుకు వస్తుంది అని చెప్తున్నాను. మంచిగా చెప్పకుండా నేను చెప్పాను, నాగేశ్వరం మా గురువు గారు చెప్పాను. కష్టపడి ఇదంతా పోయి ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కొడుకుని చూసేసరికి ఆనందంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్లా ఉండదు అంటే చిన్నప్పటి నుంచి డిమాండ్ పవన్ మైండ్ సెట్ కానీ ఎట్లా ఉండదు, తను ఆలోచించే విధానం ఎలాగా అంటే? అంతా సైలెంట్గా ఆలోచించుకుంటారు, ఎవరైనా సలహాలు అడగరు, ఆలోచించుకుంటారు, ఏది చేయాలనుకో చేస్తారు. అంటే ఎదుగుతుందా వాడి పెంచారు, నా దగ్గర రూపాయలు తీసుకోలేదు నేను కూడా. వాళ్ళే కష్టపడి వాళ్ళే చేసుకున్నాను, ఫ్రెండ్స్ ఏం చేసి వాళ్ళు చేసుకున్నాను. హైదరాబాద్ వచ్చిన నన్ను ఎవరు రూపాయలు కదా. ఎన్ని ఏళ్ళైంది ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చాను? 5 ఏళ్ళు అవుతున్నాను. 5 years అయిపోయింది. ఓకే. ఒక జాగ్రత్త చేసుకున్నారు, ఎప్పుడు నన్ను రూపాయలు అడగలేదు. వాళ్ళే ఎక్కడ ఏం పడ్డారు, ఏ వాళ్ళ పడ్డారు నాకు తెలియదు. ఆ రూమ్ ఎంత కలుసుకొని చేసుకొని ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళని చెప్తే తెలిసింది ఎందుకు వాళ్ళే పడ్డారు, నాకు తెలియదు. లాస్ట్ దాకా ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఇద్దరు? అట్లీస్ట్ ఒక 5 పేర్లైనా పోనీ మీ మైండ్ లో ఉన్నవి. ఐదుగురి చెప్పమని, అందుకే ఇద్దరు చెప్పమని. నేను చెప్తాను, ఫస్ట్ సెకండ్ కాదు. ఓకే. థర్డ్ ఫోర్త్ చెప్పండి. థర్డ్ ఫోర్త్ కూడా చెప్పను, నువ్వు 5 పేర్లు చెప్పని చెప్తాను. 5 పేర్లు చెప్పండి. విమాన్ ఫాను, కళ్యాణం, ఇమానేయుడు, సంజుజ, ఎంత ఉన్నారు
రిలీజ్ అనుకున్నాం అంతే. ఓకే. అయితే వెనక నుంచి ముందు వచ్చారు కాబట్టి ఇదే ముందు నుంచి వెనక వద్దా? చెప్పలేం. అది చెప్పలేం. అది ప్రేక్షకులు ఓకే. ప్రజలు ఎలా నిర్ణయిస్తారో మనకి తెలియదు. అది చేసే ఆ ప్రేక్షకులు చేసే ఓట్లు ఇది ఏమన్నా బట్టి మారితే ఇది మారితే మారచ్చు తప్ప ఆ, ఫస్ట్ నుంచి ఏమో రాశారు. ఇదే మారుద్దేమో. అదే మరి ఆ, అంత భగవంతుడు నేను అంతే. ఓకే. అందరూ ఇద్దరు ప్రేక్షకులు కామన్ అది. మ్యాన్సే మళ్ళీ. అవును. అదే ఇద్దరు common మెయిన్ mans పాయింట్ ఏ. ఏంటంటే మీకు అక్కడే కామన్ మెన్స్ ఉమ్. గురించి అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ రావాలి. ఉమ్, వీళ్ళు తీసుకున్నారు అట్లయినా పని ఇట్లయినా పర్లేదు ఉమ్. హ్యాపీ. అంటే కానీ రీసెంట్ గా రావాలి. ఒక వీడియో అవుతుంది డిమాండ్ పవన్ నామినేట్ చేయమంటే ఏదో పాయింట్లు చెప్పి ఇమాన్యుల్ నామినేట్ చేస్తే అదేం లాజిక్ రా, అదేదో ఒక మేము వైరల్ అవుతుంది, మీరు చూసారా సోషల్ మీడియాలో ఎక్కువ రీల్స్ వస్తున్నాయి. దీనికి కూడా నామినేట్ చేస్తారా అన్నట్టు అందరు పగలబడి ఆ, అది అంటే అది ఇవన్నీ ఏమన్నారు చేశాడు. అది ఏమన్నారు అందరూ నామినేషన్ ఉండదు అని చెప్పి చేశారు అంటున్నారు. ఇమాన్యుల్ ఈ సుమన్ శిక్ష ఏమన్నారు ఎందుకంటే మరి అలా ఎలా సార్? మరి ఎంటర్టైన్మెంట్, దీని కూడా ఎంటర్టైన్మెంట్. వాళ్ళు పాపం తనుజ ముందు మాట్లాడి తనుజ నిన్ను చేయలేదు పవన్ చేస్తానని మళ్ళీ పవన్ నాకు పేరు చెప్పింది. ఓకే. అందుకని ఈడు తడబడ్డాడు అనమాట అక్కడ. ఓకే. అంతే కదా. ఇప్పుడు తన చేయలేదు నేను వద్దురా అంటే ఏరా దీనికినా అంటే ఓకే ఆత్మట్లో అదే రీజన్ ఎందుకులే అని సైడ్ అయ్యాడు అనమాట. ఓకే. అంతే అలా ఈజీగా అదే సుమన్ శిక్ష అన్నారు ఉమ్, బాగానే భయం ఉంటుంది అన్నారు. అందరూ చాలా తెలుసుకున్నారు అంతే తప్ప నువ్వు ఎలాగో ఉంచుకోవాలి కదా ఇంట్లో పడుకుంటే అది సిరీగా ఉంది. అది అయ్యారు మరి చేశాను తెలియదు ఉమ్, అవి అన్నారు బలంగా ఉన్నప్పుడు ఆశాలు తప్ప ఇంట్లో కూర్చోవాలి అని ఇది అన్నారు. హ్యాపీ మా అమ్మాయి ఏం మాట్లాడు ఓకే. సిల్లీగా మాట్లాడుకున్నా చల్లగా కానీ ఎంత తెలుసుకున్నా ఉమ్, ఈ కాయకొని మరి వెంటనే కలిసిపోతున్నారు. ఆ, చాలా క్లోజ్గా ఉంటున్నారు. ఉమ్, నిజంగా కళ్యాణ్ మనం మా విజయమని చూస్తే ఉమ్. ఆ శేషమ్మ వరకు సినిమా వెంకటేశ్వర మహేష్ బాబు ఉన్నారు. అప్పుడు అప్పుడు కలిసి అన్నదమ్ములు. పెద్దోడు చిన్నోడు. కానీ ఇక్కడ పవన్ పెద్దోడు. మధ్యలో అది మంచి బాగా చేస్తాం. ఓకే. సోఫా బాగుంది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. అందరూ దేవుని చూసి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడియన్స్కి డిమాండ్ పవన్ మీ ముగ్గురు కలిసి ఓట్ చేసి బిగ్ బాస్ చూసే ఫ్యాక్టర్స్ అందరికీ మా విన్నపం ఇంతవరకు మా అబ్బాయి విమాన్ పవన్ బిగ్ బాస్లో ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా ముందు కూడా మీరు పవిత్రమైన ఓట్లు వేసి మళ్ళీ చివరి దాకా తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.